హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో నుంచి మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఎక్స్పెషల్లీ స్ట్రింగ్స్ కలెక్షన్లో ఉన్న అన్ని డేటా టైప్స్ యొక్క బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం స్ట్రింగ్ ఫంక్షన్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అన్ని కవర్ చేయడం కుదరదు. సో నేను ఏవైతే ఇంపార్టెంటో అవే కవర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం అయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఎక్కువ మంది అడిగితే దాని మీద కూడా వీడియో చేస్తాను. సో మనకి స్ట్రింగ్స్లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కౌంట్. సో కౌంట్ అనే ఫంక్షన్ ఎందుకంటే మనం ఇచ్చిన సబ్ స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో కనుక్కోవడానికి కోసం మనం కౌంట్ అనే ఫంక్షన్ని వాడతాం. సో మీరు గిన ఒక స్ట్రింగ్ తీసుకున్నారనుకోండి. సో నేను S1 ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ తీసుకున్నా, దీన్ని వేరియబుల్ నేమ్ S1 లోకి అసైన్ చేస్తున్నా. సో ఇక్కడ S1 డాట్ కంట్రోల్ స్పేస్ కొడితే మీకు అన్ని ఫంక్షన్స్ చూపిస్తాయి. సో నాకు కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ తీసుకుంటున్నా. సో ఈ ఫంక్షన్ యొక్క మనం డీటెయిల్స్ హెల్ప్ చూడాలనుకుంటే మీకు తెలుసు కదా, హెల్ప్ అనే ఫంక్షన్ ఉంది, దాంట్లోకి అది పాస్ చేస్తే మీకు డీటెయిల్స్ అని చూపించింది. ఫంక్షన్ కాల్ లాగా పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది, కౌంట్ ఫంక్షను. సో ఈ ఎస్ అనేదేమో స్ట్రింగ్, సో ఇది మనం తీసుకుంటున్నాం. సో డాట్ కౌంట్ అనేది ఫంక్షన్, దీంట్లో మీరు కావాల్సిన సబ్ స్ట్రింగ్ పాస్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్ట్ ఎండ్, సో ఈ రెండు కూడా ఆప్షనల్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సబ్ స్ట్రింగ్, ఇది మ్యాండేటరీ. ఒక ఆర్గ్యుమెంట్ అయితే మీరు కంపల్సరీగా పాస్ చేయాలి, అది సబ్ స్ట్రింగ్. స్టార్ట్ ఎండ్ అంటారా, అవి ఆప్షనల్, మీకు కావాలనుకుంటే పాస్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ స్టార్ట్ ఎండ్ ఎలా వర్క్ అవుతాయి అంటే, మనకి స్లైసింగ్ వాడినప్పుడు స్టార్ట్ ఎలా వర్క్ అయిందో ఎండ్ ఎలా వర్క్ అయిందో సేమ్ అలానే వర్క్ అవుద్ది. సో మనం ఏం స్పెసిఫై చేయకపోతే స్టార్ట్ ఏమో బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది, ఎండ్ కూడా స్పెసిఫై చేయకపోతే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది. సపోజ్ మీరు ఏదైనా స్పెసిఫై చేస్తే స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది, ఆ ఇండెక్స్ని ఇంక్లూడ్ చేసిద్ది, ఎండ్ మాత్రం ఆ స్పెసిఫిక్ ఎండ్ ఇండెక్స్ని ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూడ్ చేసిద్ది. సో మనకి స్లైసింగ్లో ఎలా వాడామో సేమ్ అలానే. సో మీకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమి ఇచ్చిద్దంటే, మీరు ఇచ్చిన సబ్ స్ట్రింగ్ ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఇచ్చిద్ది. అది మనకి ఇంటీజర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇంట్గా ఇచ్చిద్ది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది కనుక మీకు అర్థమైతే మీరు ఏ స్ట్రింగ్ మీదైనా ఈ ఫంక్షన్ని అప్లై చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను, S1 డాట్ కౌంట్. సో నేను సబ్ స్ట్రింగ్ పాస్ చేస్తున్నా. ఏం పాస్ చేస్తున్నానంటే లౌడ్ అనే సబ్ స్ట్రింగ్ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్టార్ట్ ఎండ్ చెప్పట్లేదు కాబట్టి అది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకుంటుంది. సో లౌడ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 టైమ్స్ అక్కర్ అయింది కాబట్టి మనకి 2 అని ఇచ్చింది. సో మీరు కావాలంటే సింగిల్ క్యారెక్టర్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఈ అనే క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, సో అది మనకి 5 టైమ్స్ ఉంది, మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి, దీంట్లో ఈ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అది ఇచ్చేసింది. ఇన్ కేసు మీరు ఈ ఫంక్షన్లో ఏం పాస్ అయ్యలేదు అనుకోండి, ఎర్రర్ వస్తుంది. టైప్ ఎర్రర్, కౌంట్ టేక్స్ అట్లీస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, అది సబ్ స్ట్రింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. సపోజు మనం ఇప్పుడు స్టార్ట్ ఎండ్ ఇండెక్సెస్ అప్లై చేయాలనుకుంటున్నాం. సో నేను స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతానంటే, మీరు చూడొచ్చు నేను ఇండెక్సింగ్ కూడా వేసాను. సో నేను 4 నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. సో ఎండ్ ఎక్కడ చెప్దాం అనుకుంటున్నానంటే దీనికి, సో 29 వరకు ఇస్తాను. సో ఈ విత్ ఇన్ ద రేంజ్ ఈ లౌడ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఇచ్చిద్ది. సో మనకి 4 గిన చూస్తే వి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనకి LOVEDతో స్టార్ట్ అవట్లేదు, వితో స్టార్ట్ అవుతుంది. సో అది కౌంట్ అవ్వదు. సో మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడతో ఎండ్ అవుతుంది. సో మనకి ఇక్కడతో ఎండ్ అవుతుంది, మనకి స్టార్ట్ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రేంజ్లో మనకి లౌడ్ అనే స్ట్రింగ్ లేదు కాబట్టి మనకేం రిటర్న్ చేసింది, 0 అని రిటర్న్ చేసింది. సో మనం ఇచ్చిన సబ్ స్ట్రింగ్ లేకపోతే అది 0 అని రిటర్న్ చేసింది. సో ఇది కౌంట్ ఫంక్షన్ మనకి ఇలా వర్క్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాపిటలైజ్, టైటిల్ అనే 2 ఫంక్షన్స్ ఉన్నాయి.
సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ మనకి S1 అనే స్ట్రింగ్ ఉంది. సో ఈ స్ట్రింగ్ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ ఏమో అప్పర్ కేస్ ఉంది, మధ్యలో కొన్ని చోట్ల లోవర్ కేస్ ఉంది, అప్పర్ కేస్ ఉంది. సపోజ్ మీకు ఆ స్ట్రింగ్ లో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే అప్పర్ కేస్ కావాలి, మిగతా అన్ని లోవర్ కేస్ కావాలి అనుకుంటే మీరు క్యాపిటలైజ్ ఫంక్షన్ వాడుకోండి. ఓకే, అదే మీకు ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్ కావాలనుకుంటే టైటిల్ అనే ఫంక్షన్ వాడుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీ నీడ్ని బట్టి వాడుకోండి. సో నేను ఇప్పుడు S1.capitalize అనే ఫంక్షన్ వాడితే ఇదేం చేసిద్దంటే మనకి ఓన్లీ ఈ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్నే క్యాపిటలైజ్ చేసిద్ది, మిగతా అవన్నీ కూడా లోవర్ కేసులో పెట్టిద్ది. ఇది ఒరిజినల్ స్ట్రింగ్ ని మాడిఫై చేయదు, జస్ట్ రిటర్న్ చేసిద్ది. సో మనకి ఒరిజినల్ స్ట్రింగ్ అలానే ఉంటది, చూడండి మనం ఇచ్చినట్టే ఉంది. అదే మీరు టైటిల్ అనే ఫంక్షన్ వాడారనుకోండి, ఇదేం చేసిద్దంటే ఆ స్ట్రింగ్ లో ప్రతి వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ కూడా క్యాపిటలైజ్ చేసిద్ది, ఫస్ట్ క్యారెక్టర్ ని క్యాపిటల్లో పెట్టిద్ది, చూడండి మీకు. సో ఇది కూడా సేమ్, రిటర్న్ చేసిద్ది, ఒరిజినల్ స్ట్రింగ్ ని మాడిఫై చేయదు. సో మీరు కాంటెక్స్ట్ ని బట్టి ఏది కావాలంటే అది వాడుకోండి. సో మనకి ఈ ఫంక్షన్ కూడా ఉంది, ఈజ్ టైటిల్ అని. సో మీరు ఇచ్చిన స్ట్రింగ్ టైటిల్ కేసులో ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో అదే నేను ఈ స్ట్రింగ్ పాస్ చేశాను అనుకోండి, అది టైటిల్ కేసులో ఉంది కదా, సో మనకి ట్రూ రిటర్న్ చేసిద్ది. సో ఈ మూడు కూడా చాలా సింపుల్, మీ నీడ్ని బట్టి వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ విత్ ఫంక్షను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ అనేది మనం స్పెసిఫై చేసిన ప్రిఫిక్స్ తో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. సో ఆ ప్రిఫిక్స్ తో స్టార్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తాం, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో నేను స్ట్రింగ్ ఇది తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. S1 డాట్ సో స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, మీరు చూడొచ్చు. ప్రిఫిక్స్, స్టార్ట్, ఎండ్. స్టార్ట్, ఎండ్ అనేవి ఆప్షనల్, ప్రిఫిక్స్ మాత్రం మ్యాండేటరీ. ఒక ఆర్గ్యుమెంట్ ప్రిఫిక్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ప్రిఫిక్స్ అంటే బిగినింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఉండే వర్డ్ కానీ లేదా సింగిల్ క్యారెక్టర్ అయినా కానీ మనం ఏమంటాం అంటే ప్రిఫిక్స్ అంటాం. సో ఇది యాక్చువల్గా హాయ్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతుంది, సో దాన్ని ప్రిఫిక్స్ అంటాం. సో ఇప్పుడు నేను హాయ్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలనుకోండి, సో నేను హాయ్ ఇచ్చాను, ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తే ట్రూ రిటర్న్ చేసింది. సో మనకి హాయ్ అనే ప్రిఫిక్స్ తో ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ట్రూ వచ్చింది. సో అదే నేను హెలో ఇచ్చాను అనుకోండి, ఈ ప్రిఫిక్స్ తో స్టార్ట్ అవుతుందా, అవ్వట్లేదు, సో మనకి ఫాల్స్ వచ్చింది. సో దీంతో పాటు మనం రేంజ్ కావాలంటే రేంజ్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్ నేను రేంజ్ ఇస్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇండెక్స్ 3 నుంచి 8 వరకు ఆ స్ట్రింగ్ అనేది హాయ్తో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు నేనేం చేశానంటే ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఇండెక్సింగ్ ఇచ్చాను, ఈ 3 నుంచి ఈ 8 వరకు. సో ఇక్కడి నుంచి ఈ రేంజ్లో మనకి ప్రిఫిక్స్ అనేది హాయితో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటుంది. స్టార్ట్ అవ్వట్లేదు కదా, సో మనకి ఫాల్స్ రిటర్న్ చేసి. సో సపోజ్ మనకి రియల్ టైంలో హాయ్ అనిల్ హౌ ఆర్ యూ అనొచ్చు, హలో అనిల్ హౌ ఆర్ యూ అనొచ్చు, హే అనిల్ హౌ ఆర్ యూ అనొచ్చు కదా. సో మనకి ప్రిఫిక్స్ అనేది కాన్స్టెంట్ గా ఒకటే కాకుండా మోర్ దాన్ 1 తో కూడా స్టార్ట్ అవ్వచ్చు కదా. సో ఇలాంటి కేసెస్ లో మనం ప్రిఫిక్స్ అనేది టపుల్ ఆఫ్ స్ట్రింగ్స్ గా ఇచ్చుకోవచ్చు. సో నేను అది ఎలా ఇస్తానంటే స్టార్ట్స్ విత్ ఫంక్షను. సో మీరు ఆ ప్రిఫిక్స్లన్నీ టపుల్లో పాస్ చేయాలి. సో హాయ్తో స్టార్ట్ అవ్వచ్చు, లేదా హలోతో స్టార్ట్ అవ్వచ్చు, హలోతో స్టార్ట్ అవ్వచ్చు, లేదా హేతో స్టార్ట్ అవ్వచ్చు. సో ఈటెల్లో ఏ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయినా కానీ నాకు ట్రూ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనకి హాయ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇదే స్ట్రింగ్ని నేను S2గా తీసుకొని, సో హలో అనిల్ హౌ ఆర్ యూ అని అంటారు కదా జనరల్గా. సో ఇప్పుడు మనం దీంతో కూడా టెస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే ఫంక్షను S2తో టెస్ట్ చేస్తున్నా. సో మనకి హలోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో మీకు
యాక్చువల్గా ఆ ప్రిఫిక్స్ అనేది ఎగ్జాక్ట్గా ఒకటే కాకుండా దేంతోనైనా స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నప్పుడు మీరు ఇలా ఇస్తే మీకు అనుకున్న అవుట్పుట్ అనేది వస్తుంది. సో రియల్ టైంలో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే మూవీస్ డేటా కావాలి. సో మీరు మూవీస్ అనే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో మూవీస్ డేటా అనేది మనకి మూవీస్ ఫైల్స్లో ఉంటుంది. సో ఆ ఫైల్ నేమ్ అనేది మనకు కాన్స్టెంట్గా మూవీస్ అనే ఉండాల్సిన పని లేదు. సో మనకి ఈ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయినా, ఇలా స్టార్ట్ అయినా, ఇలా స్టార్ట్ అయినా, ఇలా స్టార్ట్ అయినా ఆ ఫైల్ నేమ్స్ అన్ని నాకు కావాలి, ఎందుకంటే నాకు ఆ డేటా కావాలి. సో మనకి యాక్చువల్ ఫైల్ నేమ్స్ ఏమో ఇవన్నీ ఉన్నాయి చూడండి, మూవీ, దాంతో పాటు ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. సో నాకు ప్రిఫిక్సెస్ మనం ముందుగానే ఇలానే డిఫైన్ చేసుకోవచ్చు ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి. రియల్ టైంలో హార్డ్ కోడ్ చేయం కదా, సో మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్ నేమ్లో పాస్ చేసుకుంటాం. ఈజీగా మనకి చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ, సో ఈ ఫైల్ నేమ్స్ అనేవి వీటితో స్టార్ట్ అయితే నాకు ఆ ఫైల్ నేమ్స్ అని కావాలి. సో మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నా మీకు అర్థం కావడం కోసం అని. మనకి రియల్ టైంలో అయితే ఎక్కడన్నా స్టోర్ చేసుకొని ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. చూడండి మనకి మూవీస్తో స్టార్ట్ అయ్యే ఓన్లీ ఆ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయిన ఫైల్ నేమ్సే చూపించింది, మిగతాయి చూపించలా, మీరు చూడవచ్చు. సో ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండ్స్ విత్ ఫంక్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన స్ట్రింగ్ అనేది ఏ సఫిక్స్తో ఎండ్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకుంటాం. సో ఇంతకుముందు ఏం చేసాము, మన స్ట్రింగ్ అనేది ఏ ప్రిఫిక్స్తో స్టార్ట్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏ సఫిక్స్తో ఎండ్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకుంటాం. సో చూద్దాం ఇది కూడా. సో నేను S1 అనే స్ట్రింగ్ ఇది తీసుకుంటున్నా, S1 అనేది వేరియబుల్, దాంట్లో స్ట్రింగ్ ఇది తీసుకున్నా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే S1 డాట్ ఎండ్స్ విత్. సో ఈ ఫంక్షన్ కూడా మనకి 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. సఫిక్స్ అనేది మ్యాండేటరీ, స్టార్ట్ ఎండ్ ఆప్షనల్. సఫిక్స్ అంటే ఈ స్ట్రింగ్ లో ఎండ్ లో ఉండే బాండ్ కానీ లేదా సింగిల్ లెటర్ అయినా మనం సఫిక్స్ అంటాం. సో యు అనేది సఫిక్సే, లేదా సింగిల్ యు కూడా సఫిక్సే మనకి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఈ స్ట్రింగ్ అనేది యు అనే సఫిక్స్ తో ఎండ్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తున్నా. సో ఎండ్ అవుతుంది. జనరల్ గా రియల్ టైంలో మనం హాయ్ అనిల్, హౌ ఆర్ యూ అనొచ్చు, హౌ డు యూ డూ అనొచ్చు, లేదా హౌ ఆర్ యూ డూయింగ్ అనొచ్చు కదా. సో ఇలా ఏదైనా అనొచ్చు. సపోజు నేను ఇది హౌ డు యూ డూతో ఎండ్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తే మనకి ఫాల్స్ వచ్చింది. సో రియల్ టైంలో మనకి మోర్ దాన్ 1 సఫిక్స్తో ఎండ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం ఆ సఫిక్స్లన్నీ కూడా పాస్ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి, నేను చెప్పినట్టే హౌ డు యూ డూ, హౌ ఆర్ యూ డూయింగ్, సో ఇవన్నీ పెట్టుకొని మీరు ట్రై చేయండి. సేమ్ స్టార్ట్స్ విత్ ఎలా చేసామో సేమ్ ఇలానే ఉంటుంది ఇది కూడా. సో మీకైతే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ఫైల్ నేమ్స్, ఇమేజెస్ ఉన్నాయి. సో ఇమేజ్తో డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు టెక్స్ట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఏ ఫైల్ నేమ్స్ అయితే .png, .jpeg, .jpతో ఎండ్ అయ్యే ఈ ఫైల్ నేమ్స్ కావాలి. సో ఈ సఫిక్స్తో ఎండ్ అయ్యే ఫైల్ నేమ్స్ కావాలి కాబట్టి నాకు మోర్ దాన్ 1 సఫిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం టపుల్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇవ్వచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఈ సఫిక్స్ అన్ని కూడా ఒక టపుల్లో స్టోర్ చేసుకున్నా. సో మనం ఇది లిస్ట్ కాబట్టి ప్రతి ఐటమ్ను కూడా మనం యాక్సెస్ చేసుకోవాలంటే లూప్లో పెడతాం. లూప్లో పెట్టి ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ అనేది దీంతో ఎండ్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకుంటాం. సో రియల్ టైంలో ఏం చేస్తాము, ఆ పర్టికులర్ సఫిక్స్తో ఎండ్ అయ్యే వాటినన్నీ కూడా మనం ఒక దాట స్టోర్ చేసుకుంటాం. నేను ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను ప్రింట్ చేసి, సో దట్ మీకు అర్థం కావడం కోసం. సో ఇక్కడ ఏంది మనకి డిఫరెంట్ ఫైల్ నేమ్స్ ఉన్నా మనకి ఓన్లీ .png, .jpg, .jpeg, సో వీటితో ఎండ్ అయ్యే ఫైల్ నేమ్సే వచ్చింది. సో ఇలా మీరు రియల్ టైంలో ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్ రెండు కూడా వాడుకోవచ్చు. సో ఇదండి స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.